వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము విచిత్రం అంటే అందరూ చేసుకుంటారో నాకు తెలీదు, మా గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకునే అట్లు అంటే మొక్కజొన్న దోశలు మక్కలతో అండి. అంటే మరి లేతగా ఉండవు, మరి ముదురుగా ఉండవు. ఇలాంటి మక్కలతోని మక్కట్లు అంటారు వాళ్ళు. మనం కొంచెం స్టైల్గా మొక్కజొన్న దోశలు అందాం. ఓకే, ఇది మక్కట్లు. దీనికి కావాల్సిన కంకులు ఒక 2-3 తీసుకున్నా. ఒక 2 పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి, మీకు చూపిద్దామని. ఓకే, ఇది పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు ఆ మక్కట్లతో పాటు ఏం చేద్దామంటే చక్కటి కమ్మటి బీరకాయ చట్నీ వేసుకుందాం మనం. దీనికి కావాల్సిన బీరకాయలు తీసుకున్నాను నేను. 1/2 కిలో కొంచెం తక్కువ ఉన్నాయండి బీరకాయలు. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, తర్వాత కరివేపాకు, ఇందులోకి పచ్చళ్ళలోకి నువ్వులు, తర్వాత కొంచెం చింతపండు, ఇంతే. తర్వాత మీకు ఒక చిన్న విశేషం చెప్పాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇళ్లలో ఇట్లా పెడతారండి. గ్రామాల్లో ఇళ్లలో కానీ వాళ్ళ పొలాల్లో మళ్ళు అని కడతారనమాట. ఎల్లిపాయ మళ్ళు అని చెప్పేసి కట్టి ఇట్లా పెడతారు. ఇవి ఎంత టేస్ట్ ఉంటాయంటే మీకు దీంతో నేను వెల్లుల్లిపాయ కారం ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇంకంతే అదరహో అనుకోవాల్సిందే. సో ఇప్పుడు మనము ఇవన్నీ చెప్పాను కదా, దీనికి కావాల్సినవన్నీ ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, నూనె, యాజ్ యూజువల్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. బీరకాయలన్నీ కట్ చేసుకున్నాం. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు బీరకాయ ఉంది కదండి, మనము ఇప్పుడు ఈ బీరకాయ ఉంది కదా, లేతగా ఉంటేనేమో చాలా లేతగా ఉన్నాయి చూడండి, చెట్టు మీదవి. లేతగా ఉంటేనేమో మనం ఏమీ పైన పీల్ తీసేయాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం ముదిరితే మాత్రం కొంచెం పైన కొంచెం తీసేయండి, అంతే. ఇంకా చాలా ఈజీ పని, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు చాలా వేసుకుంటారు. నా ఫ్రెండ్ సుభాష్ని గారి ఇంట్లో ఒకసారి బీరకాయ పచ్చడి నేను తిన్నాను అనమాట. సూపర్ టేస్టీ అనమాట. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మక్కలు ఉన్నాయి కదా, కొన్ని వాటర్ పోసుకున్నా. చూడండి, మనం దోశపిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా చేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెమే మక్కలు కాబట్టి మీకు చూపించడానికి అని చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్టవ్ వెలిగించేసుకొని ఈ ప్యాన్ పెట్టేసుకుందాం. ఈసారి కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసామండి. ఇంకా ఏమన్నా క్లారిటీ వస్తుందేమో అని చెప్పేసి ప్లాట్ఫామ్ కాకుండా టేబుల్ అరేంజ్ చేసుకొని కష్టపడుతున్నాం అనమాట. సో చూద్దాం, ఇది బాగా వస్తే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఆయిల్ వేయాలి. ఇది మనం ఇప్పుడు బీరకాయ పచ్చడి వేసేస్తున్నాం. తగినంత ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి. ఇంకా పడుతుంది, బీరకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిగతావన్నీ ఇందులో వేసేసుకుందాం. ఈ లోపల ఇప్పుడు ఇది చూడండి, మొక్కజొన్నలు సేమ్ మన అట్ల పిండి, దోశపిండి, మనం ఎట్లా దోశపిండి కంటే కొంచెం పల్చగా అట్ల పిండి అనమాట. మనం బియ్యం పిండి అట్లా చేసుకుంటాం కదా, దాని రకంగా ఇది నేను చేసేసుకొని ఇందులో మనము కొంచెం సాల్ట్, మక్కల్లో సాల్ట్ ఉంటుందండి, లైట్గా సాల్ట్ అన్నమాట, అంతే. అది తర్వాత కొంచెం జీలకర్ర, ఇందులో ఇంకా వేరే ఏం అవసరం లేదు. కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇది కలిపి మనము ఇది రెడీగా పెట్టేసుకుందాం. ఓకే, కలిపి రెడీగా పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, అంతేనా, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా నేను. జీలకర్ర వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 4000కి దగ్గరకు వస్తున్నారని సబ్స్క్రైబర్స్. మరి మాకు అనలైజేషన్లో చూసుకుంటే అన్సబ్స్క్రైబ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఇంకా అసలు సరిగ్గా చూడట్లేదు. ఒక్క వీడియో రిలీజ్ అయిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి. ఏదైనా నేను చెప్పే మాటలు కానీ, పాటలు కానీ, వంటలు కానీ, ఏదైనా విశేషాలు కానీ అది చూస్తేనే కదండి తెలుస్తుంది. దయచేసి తప్పకుండా చూడండి. మీరు చూసి మీరు లైక్ చేస్తే, మీరు మంచి కామెంట్ పెడితే అది నా ఫ్యూచర్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు నన్ను అమ్మ అని పిలుస్తున్నారు. అమ్మ అని పిలిచినప్పుడు మరి అమ్మని సక్సెస్ చేయాల్సిన బాధ్యత పిల్లలే కదా. సో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సరేనా, 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేడెక్కినాయండి. మంచి చక్కటి పల్లి నూనె వాడతాం కాబట్టి కొంచెం నురుగొస్తుంది అది. దీంట్లో మనము పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి అసలు కారం ఉండట్లేదండి. ఈ సైడ్ మీకు మీ ఏరియాలో ఉంటాయి కదా, ఎట్లా ఉంటాయో చూసుకోండి. అందుకే నేను ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి హాఫ్ కట్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం వేయాలి. ఎప్పుడు కానీ మనం ఇలాంటి పచ్చళ్ళు ఇది ఇంకోటి ఏంటంటే, ఇది ఇడ్లీ కానీ, దోశకు కానీ, చపాతీ, అసలు ప్రతి దానికి చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇది అని ఏం లేదు.
చాలా బాగుంటుంది. సో మనం ఇది పచ్చిమిర్చి కొంచెం ఇది గోలాలి. ఎట్లా అంటే మనకి వైట్ చారలు కావాలి దీనిపైన, అంతవరకు ఇది గోలాలన్నమాట. సరేనా? వంటగది కూడా చూపించాను. వంటగది ఎట్లా సర్దుకోవాలి, ఎట్లా సర్దుకుంటే మనకు హాయిగా ఆహ్లాదంగా ఉండి మనం పని చేసుకోగలుగుతాము. ఇవన్నీ కేవలం మన శుచి, శుభ్రత ఈ అన్నింటికి సంబంధించినవన్నీ. ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం పాటిస్తే మనుషులుగా కనీసం పుట్టినందుకు మనం వెళ్ళే లోపల ఏదైతే మనం అనుకున్నామో దాన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. శుచి, శుభ్రత, ధర్మం, ఇవే పట్టుదల. అన్నిటికంటే మించింది పట్టుదల. పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి కదా. చూడండి పచ్చిమిర్చి ఎంత చక్కగా వేగిపోయినాయి చూడండి. ఇట్లా వేగాలి. మనం ఏ చట్నీ వేసుకున్నా సరే ఇట్లా వేగిన తర్వాత మనం ఇందులో ఏం యాడ్ చేద్దామంటే, మీరు సపరేట్గా నువ్వులు వేయించాలి ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి చాలు. వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా వెంటనే, ఓకేనా? తర్వాత ఇందులో ఈ నువ్వులు కూడా ఇందులో వేసేస్తున్నాయి. ఎందుకంటే నువ్వులు కూడా అందులో వేగిపోతాయి. మనం సపరేట్గా వేయించి పక్కన పెట్టేసుకొని పొడి వేసేసుకొని ఇట్లా కాదు. మీరు ఒక్కసారి ఇట్లా చూడండి, ఓకే? ఈ నువ్వులు కొంచెం వెంటనే ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి వెంటనే చిటపట్లు ఆడతాయి. ఇదైన తర్వాత మనం కొంచెం చింతపండు, ఇట్లా నారలు లేకుండా కూడా చూసుకోవాలండి జాగ్రత్తగా. మంచి చింతపండు ఇది వేసేసుకోవాలి. వేసేసుకొని ఆల్రెడీ చిటపటలు ఆడుతున్నాయి చూడండి. సో మనం ఇది చింతపండు కూడా ఇందులో వేసేసుకున్నాం. మనం చింతపండు వేసేసుకొని మన మెయిన్ రుచిని ఇచ్చేది కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. మెంతి ఉంటే మెంతి వేసేసుకోండి. నా దగ్గర లేదు. కరివేపాకు, మంచిగా సమృద్ధిగా కరివేపాకు వేసేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు ఎంత అల్లరి వేస్తుంది కదా. సో బాగా కలపాలి. ఓకే, కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత మనం మరీ ఎక్కువ కాదండి, కొంచెం లైట్గా అంతే, తగినంత పసుపు ఇందులో యాడ్ చేయాలి. మనం తగినంత పసుపు అంతే. ఓకే, తగినంత పసుపు యాడ్ చేసేసి ఇది ఒక్కసారి కలిపేసి, ఇంకా బాగా కనిపిస్తున్నాయి నువ్వులు కూడా అలాగే వేసేసాం కదా మనము, బాగా కనిపిస్తున్నాయి. వేసేసి ఇప్పుడు మన విఐపి ఎవరు, బీరకాయ కదా. ఈజీ ప్రాసెస్. ఇందులో ఉన్న పోషక విలువలు ఎక్కడికే పోవు. ఓకేనా? బీరకాయ పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు అండి. ఆ పొట్టు కూడా వృధా పునివ్వకుండా మా అమ్మ చేసింది కాబట్టి నాకు తెలిసి ఈ బీరకాయ పొట్టు, సొరకాయ పొట్టు వీటిని కూడా వేస్ట్ చేయకుండా తెల్లవారి వాటిని పచ్చడి చేసేది, లేకుంటే అదే రోజు కర్రీతో పాటు పచ్చడి చేసేదన్నమాట. ఇది మనం ఒక్కసారి కింద నుండి పై వరకు జాగ్రత్తగా కలిపేసి ఒకసారి, ఇందులో ఎలాంటి టొమాటోస్ అవసరం లేదు. మనం పచ్చళ్ళకు వేస్తాం కదా కొన్ని చట్నీలోకి, ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి జాగ్రత్తగా కలిపేసాను. ఇందులో అన్నీ పడ్డాయి కదా, నేను జాగ్రత్తగా చూసింది కదా, అన్నీ పడ్డ ప్రతిది ఒకసారి అన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్. ఓకే, కొంచెం బీరకాయలు ఎలా లేతగా ఉన్నాయి, కొంచెం లైట్గా లిక్విడ్ రావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని ఇది మంచిగా కలిపేసి ఒకసారి. ఓకే, ఇది మనకి మగ్గాలి కదా. సో మనం ఇది మూత పెట్టేసి దీన్ని మనం జాగ్రత్తగా మగ్గనిద్దాం. ఓకే, తర్వాత మళ్ళీ ఇది ఏం చేసామంటే ఈ ప్యాన్ని మనం ఇటు మార్చుకున్నాం. ఓకే, అటు ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఇప్పుడు మక్కట్లు వేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం. కొంచెం ఇది మనకు ఈ ఏమంటారు దీన్ని, పెనం, ఇది వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కానీ దోశ కానీ అట్లు కానీ ఏం చేసుకున్నా దానికి ఒక మంచి టేస్ట్, మంచి యాడ్ కావాలంటే మనం ఇట్లా నైఫ్కి ఉల్లిపాయ పెట్టుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ పెట్టేసుకొని ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లో ముంచి ఇట్లా కొంచెం రాసేసుకోవాలి. మొత్తం మంచిగా అప్లై చేసేసుకోవాలి. ఇలా ఏం చేస్తున్నామండి, ఇప్పుడు మనము మక్కట్లు చేస్తున్నాము, తెలంగాణ స్పెషల్ మక్కట్లు. ఓకే, ఇది ఇలా మనం రాసేసుకోవాలి. రాసేసుకొని ఇప్పుడు దీనిపైన అది కొంచెం వేడెక్కిందా చూసుకోవాలి, లైట్గానే వేడెక్కాలి చూసుకొని ఇప్పుడు మనం ఇది పోసేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం లూజ్గానే ఉండాలండి. ఇలా అట్లా పోసుకుంటామో అంతే, ఇలాగనమాట. ఇది కావాలంటే దీంట్లో ఒక గ్లాస్ అయినా పెట్టేసుకోవచ్చు మీరు, అట్లా పోసేసుకోవాలి. ఓకే, ఇది ఇట్లా పోసేసుకొని
మరి కొంచెం మీకు నిజంగా ఒకవేళ కావాలి అంటే ఇందులో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం చట్నీ కూడా వేసేసుకుంటున్నాం కదా. కొంచెం లైట్గా మనం ఇది ఆయిల్ వేసేద్దాం. వేసేసి దీనిపైన మనం మూత పెట్టేద్దాం కొంచెం. ఎందుకంటే పైన పచ్చి పచ్చిగా ఉండకుండా ఆ పైన కూడా ఆవిరికి మనకు ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టేద్దాం. ఇక్కడ చాలా చేసుకుంటారండి మా విలేజ్లో ఈ మక్కట్లు. దీనికి ఇంకా పాయసం అని చేసుకుంటారు. కానీ నాకేమనిపించిందంటే స్వీట్ కంటే పచ్చడితో చాలా బాగుంటాయి కదా అట్లు అని చెప్పేసి మీకు పచ్చడితో సహా నేను చూపిస్తున్నాను. సో ఇది కాలిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఒక్కసారి మనం కొంచెం ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలండి దీనికి. కాలిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి సెకండ్ దోశ ఎంత బాగా వస్తుందో చూడండి. రైట్ కదా. ఒక్కసారి ఫస్ట్ అట్లా డిస్టర్బ్ అవుతుంది అంతే. ఎస్, ఇది సూపర్ అసలే మొక్కజొన్నలు ఇవన్నీ వేసుకోవచ్చండి. వడలు వేసుకోవచ్చు, ఉప్మా వేసుకోవచ్చు, మొక్కలు బెల్లం దంచి దాన్ని లడ్డులాగా వేసేసుకోవచ్చు. చాలా ఎన్ని పోషక విలువలు అంటే ఎంత ఫైబర్ బాడీకి అందాలో అంత అందేది ఏంటంటే మొక్కజొన్నలు మాత్రమే కదా. మీకు మక్క గట్క కూడా చూపించాను ఎండిన మక్కలతో. ఓకే, ఇప్పుడు కాలిపోయింది ఇది. సో ఇది మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనము రైట్ తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇది మనం అక్కడికి ఇది పక్కన పెట్టేసుకున్నాము. మనకి ఇది చల్లారిపోయింది, జార్లో వేసేసాను నేను. దీన్ని మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి. సో ఇది గ్రైండ్ చేసేసానండి. బీరకాయ చట్నీ, బీరకాయ పచ్చడి, బీరకాయ తొక్కు కదా. ఎంత మంచిగా గ్రైండ్ అయింది చూడండి కదా. ఇట్లా కొంచెం బీరకాయ చట్నీ పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇలా తీసుకొని తింటే ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా అంటే నా రెసిపీస్ అన్ని చాలా సింపుల్గా ఉంటాయండి. మరీ చెప్తున్నాను నేను. తప్పకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి రెసిపీ చూడండి, ఇంకా ప్రతి వీడియో చూడండి. చూసి తప్పకుండా మంచి కామెంట్ చేయండి. ఈ అమ్మకు ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు గెలిపించింది మీరే, ఇక ముందు గెలిపించాల్సింది కూడా మీరే. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు, నా ఫ్యామిలీ అయిపోయారు. కాబట్టి ఇంకా నేను మంచి రెసిపీస్తో, మంచి వీడియోస్తో, అంటే మంచి విశేషాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు నమస్తే.